ఏపీలో అల్లర్లకు పాల్పడ్డ వాళ్ళెవరినీ వదిలేది లేదంటోంది సిట్. అల్లర్లకు సంబంధించి సమగ్రమైన విచారణ జరిపి నివేదికను సీఈసీకి ఇవాళ అందించే అవకాశం ఉంది. దర్యాప్తులకు సంబంధించిన ప్రతి అప్డేట్ డీజీపీకి తెలపనుంది. ఏపీ డీజీపీ హరీష్ గుప్తాతో సిట్ సారథి వినీత్ బ్రిజ్లాల్ భేటీ అయ్యారు. పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై డీజీపీతో సిట్ ప్రధాన అధికారి చర్చించారు. పారదర్శకంగా దర్యాప్తు జరిగేలా డీజీపీ సిట్ అధికారులు చర్చించారు. అల్లర్లకు పాల్పడ్డ వారిని గుర్తించడం మొదలు సీసీ కెమెరాలు, స్థానికులు ఇచ్చే సమాచారం సేకరించనుంది సిట్ బృందం. అల్లర్లకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఎఫ్ఐఆర్లను పరిశీలించనున్నారు. దీనికి కారణమైన వారిని గుర్తించడంతో పాటు మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన విజువల్స్ ను సైతం సిట్ పరిశీలిస్తోంది. 48 గంటల్లో దర్యాప్తును పూర్తి చేసి మొత్తం నివేదికను సిట్ అధికారుల బృందం కేంద్ర ఎన్నికల కమిషన్ కు అందించనుంది. విచారణ మొత్తం చాలా గోప్యంగా చేస్తోంది సిట్ బృందం. కీలకమైన నేతల పేర్లు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశం ఉంది. ఇప్పటికే అల్లర్లకు కారణమైన వాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. లోతైన దర్యాప్తులో ఎఫ్ఐఆర్ లో ఇంకా వేరే వాళ్ల పేర్లు కూడా చేర్చే అవకాశం ఉంది. పల్నాడు జిల్లా మాచర్ల, రెంటచింతల, నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి, ఇతర ప్రాంతాల్లో కూడా సిట్ బృందం ఇప్పటికే పర్యటిస్తోంది. పోలింగ్ నాడు జరిగిన అల్లర్లు, ఘర్షణలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని స్థానిక పోలీసులు, ఇతర అధికారుల నుండి సేకరిస్తోంది. పలు వర్గాలిచ్చిన ఫిర్యాదులపైన సిట్ ఆరా తీస్తోంది. పల్నాడు జిల్లా మాచర్ల, రెంటచింతలలో సిట్ బృందం పర్యటించింది. కారంపూడి సీఐ నుండి వివరాలని అడిగి తెలుసుకుంది సిట్ బృందం. ఇటు నరసరావుపేటలో కూడా పర్యటించింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో వివరాలు అడిగి తెలుసుకున్నారు అధికారులు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత నేతృత్వంలో విచారణ చేపట్టారు. ఫిర్యాదులతో పాటు సీసీటీవీ ఫుటేజ్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పర్యటించిన 3 సిట్ అధికారుల బృందం పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన అల్లర్లకు సంబంధించిన సమాచారాన్ని తీసుకుంది.